జనసేనాని పవన్ కళ్యాణ్ రూట్ మార్చారా? రాష్ట్రంలో జనసేన పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు మాస్టర్ ప్లాన్ వేస్తున్నారా? గత ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్ ఇచ్చిన ఉత్సాహంతో వచ్చే ఎన్నికలకు 3 ఏళ్ల ముందు నుంచే సన్నద్ధమవుతున్నారా? ఇప్పటివరకు అభిమానులు, సామాజిక వర్గంపై ఆధారపడిన పవన్ ఇకపై ప్రజల్లోకి వెళ్లాలని గట్టిగా నిర్ణయించుకున్నారా? మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కంటే ముందే రాష్ట్రంలో యాత్ర చేపట్టాలని భావిస్తున్నారా? అవసరమైతే వచ్చే ఎన్నికల్లో సింగిల్గా పోటీకి దిగేందుకు సైతం తమ జన సైనికులను సమాయత్తం చేసేలా తెరవెనుక వ్యూహరచన చేస్తున్నారా? అందుకే ప్రభుత్వంలో అంత యాక్టివ్గా కనిపించడం లేదా? ఇలా అనేక ఊహాగానాలు రోజురోజుకి రాష్ట్ర రాజకీయాల్లో చెలరేగుతున్నాయి. ఒకవైపు 15 ఏళ్ల పాటు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండాలని పవన్ కళ్యాణ్ బయటకు చెప్తున్నప్పటికీ ఆయన వచ్చే ఎన్నికలకు రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకునే పనిలో ఉన్నట్లు చర్చ జరుగుతుంది. ఇందుకోసం కేంద్ర పార్టీ బీజేపీ కూడా వెనక నుంచి తోడ్పాటు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు టాక్ వినిపిస్తుంది. ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ త్వరలోనే రాష్ట్రంలో యాత్ర చేపట్టాలని ఆలోచన చేస్తున్నట్లు ఆ పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకవైపు యాత్ర పేరుతో జనాలకు దగ్గరవుతూనే మరోవైపు రాష్ట్రంలో వార్డు, గ్రామ స్థాయి నుంచే పార్టీని బలోపేతం చేసే విషయంపై దృష్టి పెట్టినట్లు సమాచారం. విశాఖలో జరిగిన జనసేన ప్లీనర్లో ఈ విషయంపై అంతర్లీనంగా పార్టీ శ్రేణులు, అభిమానులకు సందేశం ఇచ్చారన్న చర్చ జరుగుతుంది. ముందుగా పవన్ ఉభయ గోదావరి జిల్లాలపై దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. ఇప్పటికే గోదావరి జిల్లాలో ఆ పార్టీకి ఎదురులేదు. ఆ 2 జిల్లాల్లో కాపు సామాజిక వర్గం అధికంగా ఉండడమే అందుకు కారణం.